హలో మచాస్ మచీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఇప్పుడు మీ ముందుకి నాకు ఇష్టమైన మళ్ళీ రీసెంట్గా తీసుకున్న న్యూ అగరబత్తి గురించి చెప్పడానికి వచ్చాను. మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇది మా ఇంట్లో ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ మంత్ ఉంటుంది. మీకు దాని మీద రివ్యూస్ కూడా చేశాను. ఇది నైవేద్య సాంబ్రాణి. దీంతో పాటుగా అంటే ఇది సాంబ్రాణి అనేది ఫ్యాన్ పెడితే కనుక తొందరగా అయిపోతుంది. బట్ మనం ఫ్యాన్ ఏమీ లేకుండా పూజ గదిలో పెడితే కనుక ఆల్మోస్ట్ లైక్ ఒక 40 మినిట్స్ అలా వస్తుంది. బట్ ఇల్లంతా ఎక్కువ స్మెల్ రావాలి, ఇమ్మీడియట్‌గా రావాలి అనుకుంటే గనక ఇంకొంచెం సాంబ్రాణి యాడ్ చేయాలి. దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ప్యూర్ ఒరిజినల్ సాంబ్రాణి పౌడర్ అనమాట. ప్యూర్ న్యాచురల్ సాంబ్రాణి 50 గ్రామ్స్ ఉంటుంది. దీని మీద డీటెయిల్స్ ఇచ్చాడు. ఇది వచ్చి బాలాజీ ట్రేడర్స్ అనమాట. వాళ్ళ సాంబ్రాణి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది ఎవరో విజయవాడ వాళ్ళంట, బాలాజీ ట్రేడర్స్. ఫైన్ క్వాలిటీ ఎస్ఎంఆర్‌కి సంబంధించిన బ్రాండెడ్ సాంబ్రాణి అని ఇచ్చారు. సో దీనిని ఓపెన్ చేస్తాను. దీంట్లో ఒక చిన్న స్పూన్ కూడా ఇచ్చాడు, ప్లాస్టిక్ స్పూన్. బట్ అది ఎక్కడో పడేశాను. అండ్ ఇట్లా ఉంది ప్యాకేజింగ్. సో దీనిని దీంతో పాటు వాడతాను. అండ్ దీని తర్వాత మీకు చెప్తున్నాను, ఆల్మోస్ట్ లైక్ 4 జనరేషన్స్‌గా మా ఫ్యామిలీలో వాడేవి ఇవి. ఇవి చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. పూజ గదిలో కంపల్సరీ ఇది స్టాక్ ఉంటుంది. దిస్ ఈజ్ సైకిల్ బ్రాండ్ 3-in-1 అగరబత్తి. ఇవి కూడా బాగున్నాయి. బట్ యాక్చువల్‌గా రీసెంట్ టైంలో నేను తీసుకున్న ఇంకొక వెరీ 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 గుడ్ పర్ఫ్యూమ్ టైప్‌గా ఉండే అగరబత్తి గురించి ఈ వీడియో చేస్తున్నాను. అది ఎలా అంటే పూజ గదిలో పెట్టుకుంటానికి నేను పర్పస్‌కి తెచ్చుకున్నాను. బట్ ద ఫ్రాగ్రెన్స్ ఈజ్ సో ఆసమ్, సో బ్యూటిఫుల్ దట్ నేను అది హాల్‌లో కూడా పెడతాం కంటిన్యూ చేసేసాను. చాలా అమేజింగ్ ఫ్రాగ్రెన్స్. అండ్ దాంతో పాటు ఒక చిన్న ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఫ్రీ గిఫ్ట్ అంటే పెద్ద అంత ఉండదనుకున్నాను. బట్ దట్ వాజ్ జెన్యూన్ క్వాలిటీ గిఫ్ట్. అండ్ చాలా మంచిగా అనిపించింది. అది వచ్చేసేసి జవ్వాద అనమాట. ఇది ప్రీమియం గ్లిట్టర్స్ ఇన్సెన్స్ స్టిక్స్. అంటే ఈ ఇన్సెన్స్ స్టిక్స్ ఏంటంటే ఈవెన్ మనం హాల్లో పెట్టినా కూడా అది ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేస్తుంది. స్టిక్ మొత్తం కూడా కొంచెం గ్లో అవుతున్నట్టుగా, గ్లిట్టర్ ఉన్నట్లుగా లైట్ పడినప్పుడు అదంతా ఆ సాంబ్రాణి స్టిక్ మొత్తం మెరుస్తా కనపడుతూ ఉంటుంది. జవ్వాద్ అనమాట. VAIGAI దానికి సంబంధించింది. డైమెన్షన్స్ ఇలా ఉన్నాయి. సో ఇదనమాట నాకు వచ్చిన ఫ్రీ గిఫ్ట్. దీంట్లోనే ఇచ్చాడు. అండ్ దెన్ ఇవి డైమెన్షన్స్. మీరు ఇక్కడ చూస్తే కనుక దీంట్లో ఈ జవ్వాదు అనేది ఒరిజినల్ జవ్వాదు స్మెల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ సేమ్ స్మెల్లోనే ఉంది. వాడు ఇక్కడ రాశాడు, ఈ అగరబత్తీస్ అనేది మేడ్ ఫ్రమ్ ద ప్యూర్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ శాండల్ ఆయిల్, శాండల్ పౌడర్ అండ్ ఎక్స్టాటిక్ ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్ బ్రింగింగ్ ఎ బెస్ట్ ఇండియన్ ట్రెడిషనల్ ఫ్రాగ్రెన్సెస్ టు యూ. సో జవ్వాదు ఫ్రాగ్రెన్స్తో పాటు శాండల్ ఫ్రాగ్రెన్స్ కూడా లైట్గా మిక్స్ చేశారని చెప్తున్నారు. ఫ్రీ గిఫ్ట్ ఇన్సైట్ అని కూడా రాశాడు. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు. వీళ్ళు చెప్తాం ఏంటంటే వాగాయ్ పర్ఫ్యూమరీ వర్క్స్. ఆఫీస్ వచ్చి కేబీ నగర్ బెంగళూరులో ఉంది. రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చి ఎలీస్ నగర్ మధురైలో ఉందన్నమాట. కస్టమర్ కేర్ నెంబర్స్ ఇచ్చాడు. ఫేస్బుక్లో కూడా వాగాయ్ పర్ఫ్యూమరీ వర్క్స్ అని కొడితే కనుక మీకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ గూగుల్లో కూడా వస్తుందన్నాడు. ఇది వచ్చి 90 గ్రామ్స్ వచ్చి 120 రూపీస్. నాకు జస్ట్ ఒక 5 రూపీస్ డిస్కౌంట్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు అంతకుమించి ఇవ్వలేదు. ఇది నేను పూజా సామాగ్రి కొనే, అగరబత్తీలు, దీపారాధన సామాగ్రి కొనే ఆ వస్తువుల షాప్లోనే నేను తీసుకున్నాను. వాళ్ళు చెప్పారనమాట, రీసెంట్గా వచ్చిందండి, ఫీడ్బ్యాక్ చాలా బాగుందని చెప్పారని నాకు చెప్పారు. సో ఐ టుక్ ఇట్ ఫ్రమ్ దమ్. I purchased it from them. మీకు స్టిక్స్ చూపిస్తాను. దీస్ ఆర్ ద స్టిక్స్. మీకు కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు కానీ స్టిక్ అంతా కూడా మెరుస్తూ ఉంటుందన్నమాట. బ్రైట్గా మరూనిష్ రెడ్ కలర్లో ఇదంతా మెరుస్తూ ఉంది. అండ్ దెన్ చాలాసేపు స్మెల్ ఉంటుంది. మీకు ఇంటి నిండా పొగ రాదు, బట్ స్మెల్ మాత్రం ఇంటి నిండా వస్తుంది. ఈవెన్ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కూడా ఈ స్మెల్ వెళ్ళిపోతుంది. అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం జవ్వాదు, శాండల్ అనగానే కొంచెం అత్తర్ స్మెల్ లాగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటారు. కొంతమందికి ఏంటంటే కొంచెం అంత స్ట్రాంగ్ స్మెల్స్ నోస్కి ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటాయి. బట్ ఇది అలానే కాదు, చాలా ప్లెజెంట్ స్మెల్. ఇది మైల్డ్ స్మెల్స్ కాదు, మోడరేట్లీ స్ట్రాంగ్ స్మెల్.
బట్ మీకు ఒక్క పొల వెలిగించినా చాలు. 3-4 పొలాలు వెలిగించాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒక్క పొల వెలిగించినా కూడా మీకు ఇంటికే కాదు, పక్కింటికి ఎదురింటికి కూడా మంచి స్మెల్ వస్తుంది. సో అందుకని చెప్పి తీసుకున్నాను. దీంతో పాటు వాడు ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ వచ్చి ఇది బాక్స్లోనే ఇక్కడ పెట్టేసేసింది అనమాట. ఇట్లా పెట్టి లోపల పెట్టి ఇచ్చాడు. దిస్ ఇస్ ద వన్. ఇది నిజంగా ఐఎమ్ సర్ప్రైజ్డ్. అంటే ఫ్రీ గిఫ్ట్ కూడా ఇంత మంచి క్వాలిటీస్ ఇస్తాడని చెప్పి నేను అనుకోలేదు. ఇది ఒరిజినల్ జవాదు పౌడర్ నా దగ్గర ఉంది. అది గుడిలో ఉంది కాబట్టి తీయకూడదు. బట్ ఆ స్మెల్ ఎలా ఉంటుందో ఈ ఆయిల్ కూడా అంతే ఉంది. ఇది వచ్చి పర్ఫ్యూమ్ ఆయిల్ అనమాట, రోల్ ఆన్ది. మీకు ఇది వాళ్ళ బ్రాండ్ కంపెనీదే ఇచ్చాడు. ఓపెన్ చేస్తే కనుక దిస్ ఇస్ ద వన్. నేను ఇది ఆల్మోస్ట్ చూసారో మీకు కనపడుతుందో లేదో సగం వాడేసాను. చాలా బాగుంది రోల్ ఆన్. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఇట్స్ రియల్లీ గుడ్ అనమాట. మీకు చాలా ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. బట్ ఎస్, ఇది పల్స్ పాయింట్స్ మీదే రాసుకోవాలి. దయచేసి లైట్ కలర్ క్లోత్స్ మీద వాడద్దు, స్టెయిన్ అవ్వచ్చు. డార్క్ కలర్ క్లోత్స్ మీద అయితే కనుక ఫైన్, అండర్ ఆర్మ్ కింద లోపల అట్లా రాసుకున్నారు ఫైన్. బట్ జనరల్గా కూడా నేను పల్స్ పాయింట్స్ మీద రాస్తాను. అండ్ దెన్ దిస్ వన్ అండ్ దిస్ వన్. బట్ డోంట్ రబ్ ఇట్. రబ్ చేయడం వల్ల ఏంటంటే అది స్కిన్ యొక్క టెంపరేచర్ వల్ల అది ఇరిటేట్ అయినట్టు అయ్యి ద పర్ఫ్యూమ్ ఆయిల్, ద ఎసెన్షియల్ ఆయిల్స్ ఆ ఫ్లేవర్ మారుతుంది. జస్ట్ దాట్ అట్లా వదిలేసేయండి. అండ్ దెన్ ఇక్కడ రాసిన వదిలేయచ్చు. కొంతమంది ఇక్కడ కూడా రాస్తారని చెప్పారు, బట్ నాకు అలవాటు లేదు, నాకు ఇక్కడ రాసే అలవాటు. అండ్ దెన్ ఇట్ రియలీ వర్క్స్. మీకు నచ్చితే కనుక బట్టల మీద కూడా లైట్గా ఇట్లా ఒక చుక్కలా పెట్టుకున్నా కూడా దట్ వర్క్స్ రియలీ ఫైన్. బాగా నచ్చింది. అండ్ దెన్ అందుకని చెప్పి నేను మీకు ఈ రివ్యూ చేశాను. సో ఇఫ్ యూ లైక్, యూ లెట్ మీ నో మీకు ఏది నచ్చింది. ఇది వచ్చి సాంబ్రాణి, పక్కాగా ధూపం వేయటానికి పూజ గదిలోకి. ఇవి మా అగరబత్తీలు అనమాట. ఇవి రెండు మేము పూజకి వాడతాం, సైకిల్ బ్రాండ్ బాక్సెస్. బట్ దిస్ వన్ ఈజ్ మోర్ లైక్, నేను నిజం చెప్పాలంటే గుళ్ళో పెట్టిన కూడా తీసేసి బయట పెట్టుకొని వాడుకుంటున్నాను. నాకు అంత బాగా నచ్చింది. ఫ్రాగ్రెన్స్ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇల్లంతా కూడా ఏదైనా ఒక మంచి మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ పగిలిపోతే మీకు ఎలా అనిపిస్తుంది, సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ లాగా అనిపించింది. నాకైతే కనుక చాలా బాగుంది. బై ద వే, దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. దీన్ని నేను నా డబ్బులతోనే కొనుక్కొని నేను పర్చేస్ చేసుకొని వాడుతున్నది. సో వీళ్ళకి నాకేం సంబంధం లేదు. ఐ పర్చేస్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్, నాట్ ఇట్ ఆల్ స్పాన్సర్డ్ వీడియో. బట్ యా, నాకు నచ్చింది. దిస్ ఫ్రీ గిఫ్ట్ అంటే నేను చిన్నప్పుడు చాలా ఇష్టపడేవాడిని. నాకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తప్ప నాకు కూడా గిఫ్ట్ వచ్చిందండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. సో కొంచెం ఆనందంగా కూడా అనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఫైన్. ఓవరాల్గా దిస్ వాజ్ ఎ నైస్ పర్చేస్. సైకిల్ బ్రాండ్ 3-in-1కి మించింది మా ఇంట్లో అయితే లేదు. ఎవ్రీబడీస్ చాయిస్ ఇస్ లైక్ సైకిల్ బ్రాండ్. బట్ రీసెంట్గా జవాదు ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఎ పర్ఫ్యూమ్. అంటే మీకు పూజ చేసేటప్పుడు ఆ పీస్ఫుల్నెస్ అలా అనిపించదు. ఇంట్లో అగరబత్తి పెట్టుకుంటే వాట్ కైండ్ ఆఫ్ పీస్ఫుల్నెస్ ఉంటుంది. హాల్లో పెట్టుకుంటే కొంచెం గొప్పింటోళ్ళ ఇళ్ళల్లో ఎట్లాంటి ఒక నైస్ వచ్చి రానట్లుగా ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ పొగ ఎక్కడ కనపడదు కదా, అట్లా ఉంటుంది అనమాట. పొగ మీకు అసలు ఎక్కువ కనపడదు, చాలా లైట్గా వస్తుంది. ఒక మూలను పెట్టేసేస్తే మీకు అసలు పొగ కూడా తెలియదు అక్కడి నుంచి వస్తుందని. బట్ ఇల్లంతా కూడా ఒక మంచి అరోమా, ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకనే అది తీసుకున్నాను. అండ్ దెన్ ఇది కూడా సైకిల్ బ్రాండ్దే, నైవేద్య సాంబ్రాణి. సో సైకిల్ బ్రాండ్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. ఇట్స్ ఫ్రమ్ 1948 నుంచి ఉంది అంట. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, పడిపోతుందేమో. ఇట్లా ఉంది అంటే ఆల్రెడీ నేను 3 వాడేసాను అక్కడ. మీకు అది కనపడుతుంది ఎంటీ బాక్సెస్. బట్ అది దీంట్లో వాడు బాక్స్తో పాటు ఇది కూడా ఇచ్చాడు. లైక్ మీకు కింద పెట్టుకోవడానికి ఏమీ లేదు, ఆధారం లేదు దాని మీద పెట్టడానికంటే, మీరు దీని మీద కూడా పెట్టేసేసి మీరు వాడుకోవచ్చు. కింద ప్లేట్లు పెడితే కొంతమంది పాడైపోతున్నాయి అని అనుకుంటారు, అలాంటి వాళ్ళు అది స్టాండ్ని వాడుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ నైస్. దీంతో పాటు ఇది ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను 2-3 సార్లు సాంబ్రాణి పౌడర్స్ తీసుకున్నాను, కానీ అవి సాంబ్రాణి పౌడర్ అనే ఇచ్చాడు, దాని మీద సాంబ్రాణి పౌడర్ అనే ఉంది. బట్ మనకు తెలుస్తాయి కదా స్మెల్స్, అది సాంబ్రాణి స్మెల్ అనే లేదు. దిస్ ఈజ్ లైక్ రియల్లీ గుడ్. నాకు బాగా నచ్చింది. ఒరిజినల్ సాంబ్రాణి అంటే సాంబ్రాణి స్మెల్ అనే ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ మిక్సింగ్స్, ఎడిటింగ్, ఎక్స్ట్రా ఫ్లేవర్స్, ఎక్స్ట్రా ఫ్రాగ్రెన్సెస్ లాంటివి ఏం లేదు. సో ఓవరాల్ దిస్ వాజ్ ఎ గుడ్ పర్చేస్. నాకు నిజంగా ప్రశాంతంగా అనిపించింది ఆఫ్టర్ బయింగ్ దీస్ ప్రోడక్ట్స్. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీ ఇంట్లో ఏమేమి వాడతారో.
అవి కూడా నేను పర్చేస్ చేయడానికి చూస్తాను. మీకు కుదిరితే కనుక ఆన్‌లైన్ లింక్స్ పెట్టండి. సో, నాకు అది ఈజీగా ఉంటుంది కదా! షాప్‌లో కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఉండట్లేదు. సో, మీరు ఆన్‌లైన్ లింక్ పెడితే గనక నేనది పర్చేస్ చేసి ఐల్ ఆల్సో ట్రై టు యూజ్ ఇట్ అండ్ ట్రై టు గివ్ ఎ రివ్యూ. బట్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీ ఇన్ టచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.